రేవంత్ రెడ్డి గారే మాట్లాడినటువంటి సందర్భం కాబట్టి ఈ రోజు నిరుద్యోగులను అన్యాయం చేసే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రము ఇది తగదు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారము మరి ఇక్కడ ఎటువంటి రాజకీయ పొరపచ్చాలు లేవు. మేమందరము ఉద్యోగులము, కేవలం మాత్రమే ఉద్యోగాల కోసం మాత్రమే ఆ రోజు ఫైట్ చేసాము. మరి ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం మేము చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు గుర్తించారో నిరుద్యోగుల వల్ల ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి గుర్తించారో ఆ నిరుద్యోగులకు మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మరి కొంతమంది మిత్రులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి మరి వినతి పత్రాలు ఇవ్వడం కానీ లేదంటే ఎమ్మెల్యేలు మరి మంత్రుల దగ్గరికి పోయినటువంటి సందర్భంలో మరి వాళ్లకు బెదిరింపు కాళ్ళు కూడా వస్తున్నాయి. ఆ సందర్భంగా ఈ రోజు మరి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇది మంచి చర్య కాదని చెప్పేసి సందర్భం చెప్తా ఉన్నాం. అతి తొందరలో 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటించండి. మీరు మీటింగులు పెడతారా, ఏం పెడతారా మరి మాకు తెలియదు. ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మేము ఏదైతే బస్ యాత్రలు కూడా చేసాం, మరి మేము ఏదైతే ఉద్యోగాల కోసం పాటుపడినాం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదని గుర్తించాలి. మాకు ఎటువంటి రాజకీయాలు అవసరం లేదు. మా ఉద్యోగాలు మాకు కావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో ఆ మోసాన్ని ఎండగట్టాం కాబట్టి ఈ రోజు మీకు అవకాశం ఇచ్చినాం. మీరు దయచేసి పెద్ద మనసు చేసుకోవాలి. పెద్ద మనసు చేసుకొని మాకు ఉద్యోగాలు మరి ఏదైతే పెంపుదల చేసి మా జీవితాల్లో వెలుగులు నిండడానికి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఆలోచన చేయాలి. అంతకు మించి మేము ఏం కోరుకోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకోటి